ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ మిత్రులారా, మా వీడియోను మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క వాక్యం అర్థమవుతుంది. ఈ రోజు వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియ మిత్రులారా, ఈ రోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే, వారు గలిలయకు ఎదురుగా ఉండే గెరాసేనీయుల ప్రాంతానికి వచ్చారు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకే పని? నన్ను శిక్షించద్దు, నన్ను దిపో. నీ పేరేమిటి? సేనా. ఈ వాక్యము మరి లూకాసు వార్త 8వ అధ్యాయం దాని 26వ వచనాన్ని మనం కొంచెం చదువుకున్నట్లయితే మనం ముందుకెళ్దాం. అక్కడ రాయబడి ఉంది, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగునప్పుడు ఆ ఊరి వాడొకరును ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యం పట్టిన వాడి బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసుకు చూచి కేక వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపడకమని నిన్ను వేడుకుంటున్నాను అని కేక వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకుడు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యములు వాడిని పట్టుకొని వచ్చెను గనుక వానిని గొడుసులతో కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుచిరి. గాని వాడు బంధకములు తెప్పగా దయ్యము వానిని అడవిలోకి తరుముకొని పోయెను. మనకు ఇక్కడ ఒక దయ్యము పట్టిన యొక్క వ్యక్తి కనబడుతున్నాడు. ఈ దయ్యములు పట్టిన యొక్క వ్యక్తి మరి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఏ ఊరిలో ఉన్నాడు అని మనం గమనించినట్లయితే గెరాసేన దేశంలో ఉన్నాడు. అలాగనే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అని మనం చూసినట్లయితే గలిలయ నుండి వస్తుంటున్నాడు. ఈ గలిలయకి అలాగనే ఈ గెరాసేన దేశానికి మరి యొక్క 10 కిలోమీటర్ల వ్యవధి కనబడుతూ ఉంటుంది. ప్రియ మిత్రులారా, ఈ 10 కిలోమీటర్ల వ్యవధిలో అనగా ఆ యొక్క సముద్రం అవతల ఉన్న యొక్క ఆ యువతనికి యేసు ప్రభు వచ్చి ఎప్పుడైతే ఇందులో అడుగు పెట్టాడో ఆ యేసు ప్రభుకు ఎదురుగా ఈ వ్యక్తి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొదటికి మనం గమనించాలి, ఎక్కడికి వెళ్ళి వీళ్ళు వస్తున్నారు. ఈ గెరాసేన దేశం ఎక్కడ ఉందంటే గలిలయకు ఎదురుగా ఉన్నది అని మనం చూస్తున్నాం. ఈ గలిలయ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ గలిలయ అనగా మరి వలయం లేక గుండ్రం అని అర్థం. ఇలాంటి యొక్క దాని నుండి యేసు ప్రభువు మరి గెరాసేనకు వస్తూ ఉంటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. గెరాసేనీయుల దేశానికి ఇప్పుడున్న యొక్క పేరు ఏంటంటే జెరాసు అనే యొక్క పేరుతో ఇప్పుడు పిలువబడుతుంది ఈ కాలంలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గెరాసేన ఎక్కడ ఉంది అంటే ఉత్త సముద్రానికి గలిలయకు మధ్యలో ఉన్నదే ఈ గెరాసేన దేశం. ఈ దేశంలో ఎక్కువగా మనం చూసినట్టయితే అర్ధవి దేవత మరి గుళ్ళు, అలాగనే జ్యూస్ దేవత గుళ్ళు, అక్కడ దేవాలయాలు ఎక్కువగా మరి కనబడుతుంటాయి. ఆ ప్రాంతంలో నుండి మరి వచ్చిన యొక్క వ్యక్తే ఈ యొక్క దయ్యములు పట్టిన యొక్క మరి వ్యక్తి అని మనం గమనించాలి. ఈ వ్యక్తి గురించి మనం కొంచెం చూసినట్లయితే మొదటిగా దేవుడు ఏ వ్యక్తిని కూడా చెడ్డవారిగా దేవుడు సృష్టించలేదు. ఏ వ్యక్తిని కూడా మరి యొక్క దయ్యములతో పుట్టించలేదు. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఈ గెరాసేన దేశంలో ఉన్న ఈ వ్యక్తికి మాత్రము ఏం పట్టింది అని అన్నట్లయితే సేన దయ్యము పట్టినట్టుగా మనం చూద్దాం. సేన అంటే చాలా విస్తారమైన యొక్క దయ్యములు అని అర్థం. ప్రియ మిత్రులారా, ఒకటి కాదండి, వీరికి ఒక సేన మరి వీడిని వెంబడిస్తూ వీడిని పట్టుకుంటున్నాయి. ఎందుకంటే వీడి కుటుంబంలో అందరితో ఉండేవాడు, అందరితో మంచిగా ఉండేవాడు. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, కానీ దినదినము ఈ యొక్క వ్యక్తిలో మార్పు రావడం మొదలుపెట్టింది. ఏ మార్పు అంటే ఆ వ్యక్తి మంచిగునే యొక్క వ్యక్తి రాను రాను ఒక చెడ్డ వ్యక్తిగా మరి అతను మారిపోయినట్టుగా మనకి ఇక్కడ అనుపడుతుంది. ప్రియ మిత్రులారా, అతను ఎందుకు అలా మారుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో కొంచెం ఈ యొక్క ఆత్మలు అనగా ప్రవేశించిన కొలది ఆ వ్యక్తి చెడుకు మారడం మొదలు పెట్టాడు. అతను
తాగడం మొదలు పెట్టాడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తూ మళ్ళీ అర్ధరాత్రి 12కి అప్పుడు టైం తప్పించి ఇంటికి వచ్చేవాడు. ఇతడు తిరిగి మరి ఒక్కరోజు అటే ఉండేవాడు. ఎక్కడ ఉంటున్నాడో తెలియదు ఇంటి వాళ్ళకి. ఇంటి వాళ్ళు కూడా చాలా మరి ఇలా అతన్ని మందలించి ఇలా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పి వారు కూడా మరి వదిలేసుకున్నారు. ఎందుకు వ్యక్తి రాను ఆ వ్యక్తిలో ఒకటి తర్వాత ఒకటి మరి కుప్పల కొలదిగా కొన్ని ఆత్మలు, తాగుబోతు ఆత్మలు, దొంగతనం చేసే ఆత్మలు, పాపం చేసే ఆత్మలు, అలాగనే ఇలాంటి యొక్క అపవిత్రమైనవి కూడా అతనిలో ప్రవేశించడం మొదలుపెట్టాయి. ప్రేమిస్తున్నారా, ఇవన్నీ వారిలో ప్రవేశించిన కొలది ఈ వ్యక్తి మరి చెడు మార్పులోకి వెళ్ళిపోయాడు, చెడులోకి వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే చెడులోకి వెళ్ళిపోతున్నాడో ప్రియమిత్రులారా, అలాగనే ఆ యొక్క వ్యక్తి జీవితం అంతా కూడా చెడుగా మారిపోతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అతని యొక్క స్థితిని మనం గమనించినట్టయితే అది 8:27 వచనంలో మనం చూసినట్టయితే అతను బట్టలు లేకుండా ఉన్నాడు చాలా దినాలు అని ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియమిత్రులారా. అవునండి, ఇతను అన్ని దినాలుగా ఆ యొక్క ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. ఇంటి నుండి బయటికి వెళ్ళేసి ఆ యొక్క వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది అంటే బట్టలు లేని యొక్క పరిస్థితిలో కనబడుతున్నాడు, అనగా మాన మర్యాదలు లేని యొక్క పరిస్థితిలో ఉన్నాడు. మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉండేవారు ప్రియమిత్రులారా. ఏదైతే ఆదాము అవ్వ ఉంటున్న యొక్క సమయంలో ఆ వారి దగ్గరికి ఈ యొక్క పాము అనగా ఈ యొక్క ఆది తత్వము ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చింది. ఆ శోధకుడు వచ్చి వారిని శోధిస్తూ మరి ఏదైతే పండు తినద్దనో ఆ పండు తినిపించేటట్టు తయారు చేశాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ పండు తిన్న తర్వాత బట్టలు లేని వ్యక్తులుగా వీరు కనబడ్డారు. అంతకుముందు మహిమతో నింపబడి ఉండేవాళ్ళు, కానీ ఆ మహిమ వారి నుండి ఎగిరిపోయింది కనుక ఈ బట్టలు లేని యొక్క వ్యక్తులుగా అందపడుతున్నారు. అదే రీతిగా ఈ సేన దయ్యం పట్టిన వారు కూడా అదే రీతిగా మరి కనబడుతున్నారు. ఈ కాలంలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళుగా మరి మనకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఇతడు మనం చూసినట్టు ఎందుకు ఇతనికి బట్టలు లేవు అంటే ఇతనికి మనస్సాక్షి అనేది దెబ్బతినిపోయింది. ఇతని మనస్సాక్షి దెబ్బతినిపోయింది కనుక ఇతనికి బట్టలు ఉన్నాయా లేవో ఇతనికి అర్థం లేదు. ఏ వ్యక్తిని ఏమంటున్నాడో ఇతనికి అర్థమవుతలేదు, ఏ వ్యక్తిని కొడుతున్నాడో ఇతనికి అర్థమవుతలేదు, ఏ వ్యక్తిని తిడుతున్నాడో ఇతనికి అర్థమవుతలేదు, ఏ వ్యక్తిని ఏమంటున్నాడో ఇతని అర్థం కాని యొక్క మనసులో ఉన్నాడు. ఎందుకంటే అతని మనస్సాక్షి సరిగా మరి లేదు అని మనం గమనించాలి. ఇతని పుట్టుకతో మనస్సాక్షి లేని వాడు కాదండి. మధ్యలో ఏదైతే అపవిత్రత ఇతను చొరబడ్డాదో ఈ యొక్క అపవిత్ర ఆత్మ ఇతను చొరబడ్డాడో ఆ తర్వాతనే మనస్సాక్షి లేని వాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ప్రియ మిత్రులారా, మనం ఇక్కడ విషయం గమనించాలి. ఈ వ్యక్తి మనస్సాక్షి లేని వాడిగా కనబడుతున్నాడు కనుక ఇతను చెడు పనులు చేస్తున్నాడు, తాగుతూ ఉంటున్నాడు, తప్పుడు పనులు చేస్తున్నాడు. ఒక వ్యక్తి తాగుతున్నాడు అంటే దానికి అర్థం తాగినందుకు మరి తాగుతున్నాడు అని అర్థం కాదండి. ఇతనికి లోపల ఏదో ఆత్మ చొరబడ్డాలి, ఏదో ఈ యొక్క అపవిత్రాత్మ వీరిలో చొచ్చి ఉంది. ఈ అపవిత్ర ఆత్మ చొచ్చినందుకు తాగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దురాత్మ వలన ఇతను తాగుతున్నాడు తప్ప తాగడం కొరకు మాత్రము తాగడం లేదు. ఏ వ్యక్తి ఈరోజు తప్పు చేస్తున్నాడు అంటే ఈరోజు తప్పుడు పనిలోకి వెళ్తున్నాడు అంటే ఒక వ్యక్తి తాగుతున్నాడు అంటే ఒక వ్యక్తి చెడు పని చేస్తున్నాడు అంటే చెడ్డ వ్యక్తి అని కాదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మంచివాడండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాంటి యొక్క తప్పుడు వ్యక్తిగా దేవుడు సృష్టించలేదు. కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తులకి ఎప్పుడైతే చెడు చొరబడుతుందో, అపవిత్రత చొరబడుతుందో, చెడు ఆత్మ చొరబడుతుందో ఆ వ్యక్తి అలా మరి చెడు పనులు చేయడం మొదలు పెడతాడు, చెడు యొక్క పనులకు వాడు వెళ్ళడం మొదలు పెడుతుంటాడు. ఈ వ్యక్తి కూడా అలాంటి యొక్క వ్యక్తి. చాలా మంది ఇలాంటి యొక్క ఆత్మలు దుష్టాత్మ ఉండగలిగిన వాళ్ళను మనం ఈ యొక్క మన చుట్టే మనం కనబడుతున్నాం. కొంతమంది అయితే చాలని ఈ యొక్క వ్యక్తి బట్టలు ఎక్కడ తిరిగినట్టుగా ఈ కాలంలో కొంతమంది చూసినట్టే చాలని దుస్తులతో తిరుగుతున్నావు సహోదరుడా. ఈ చాలని దుస్తులతో తిరుగుతున్నావు అంటే నీకు ఒక దయ్యం పట్టింది అని అర్థం. ఇలాంటి యొక్క నీ శరీరం కనబడడం కొరకు, నీ శరీరం ఇతరులకు చూపించడం కొరకు, నీ శరీరాన్ని ఇతరులకు కనబడకుండా కాపాడుకోవాల్సిన నీవు ఈ రోజు నీ శరీరాన్ని కనపడే రీతిగా నువ్వు ఉంటున్నావంటే నీలో ఒక దురాత్మ చొరబడ్డాది. చాలా జాగ్రత్త ప్రియ మిత్రుడా. ఇలాంటి యొక్క చాలా దుస్తులు, చాలని యొక్క వేషధారణ మనకు సరైనది కాదు క్రైస్తవుడిగా, దేవుడి బిడ్డగా. కనుక ఇలాంటి యొక్క విధానాలను మనం మర్చిపోవాలని మీతో నేను మనవి చేస్తున్నాను. అలాగనే చూస్తుంటే కొంతమంది మరి హత్యలు చేస్తున్నారు, కొంతమంది భేదాలు ఏం చూస్తూ ఉంటున్నారు. నువ్వు వేరు, నేను వేరు, నా సంఘం వేరు, నీ సంఘం వేరు అని యొక్క భేదాలు వేయించే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతున్నారు. ప్రియమిత్రులారా, ఈ యొక్క భేదాలు వేయించడం అనేది ఒక క్రైస్తవ సంఘంలో భేదాలు ఉంటాయండి, క్రైస్తవ చర్చిలలో భేదాలు ఉంటాయండి. కొంతమంది అంటారు ఆ చర్చి కాదు, ఈ చర్చి నాది మంచిదని, ఈ వ్యక్తి మంచివాడు కాదు, నేను మంచిదని. ఈరోజు నీకు ఆ వాక్యాలు వినద్దు, నా వాక్యాలు వినాలని, ఇదిగో మాయే వినాలి, ఇంకొక చర్చికి వెళ్ళేసి నువ్వు ఇంకొక చర్చిలో వాక్యం వినకూడదు అని. ప్రియ మిత్రులారా, ఇలాంటి భేదాలు ఎంచుతూ ఉంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే యూట్యూబ్ లో వాక్యాలు వస్తుంటే ఆ వాక్యాలు ఎందుకు వింటున్నారు,
మేము చెప్పేటి వినాలి, మాదే వినాలి అని చెప్పేది. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు వాక్యం ఎవరిది? దేవుడి యొక్క వాక్యం ఇవ్వడగా ఈ రోజు నీ సొంత మాటలే వినాలనుకోవడం తప్పు. అర్థం లేని యొక్క మాటలు మాట్లాడడం చాలా తప్పని చెప్పి నువ్వు గమనించాలి. కొంతమంది లంచాలు తీసుకుంటున్నారు ప్రియమైన మిత్రులారా. ఇవన్నీ కూడా వరకు మన మర్యాద లేదు, తప్పు అనేది లేదు, రైట్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి మనస్సాక్షి లేదు కనుక ఇలాంటి లంచాలు తీసుకుంటుంటే వ్యక్తులు కనబడుతున్నారు. కొందరు హత్యలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వారికి కూడా ఈ మనస్సాక్షి సరిగ్గా లేదు. వారి ఇలాంటి యొక్క ఏం జరుగుతుందో తెలియదు. తప్ప రైట్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక వ్యక్తిని చంపకూడదన్న విషయానికి అర్థం అవడం లేదు కనుక ఈరోజు హత్యలు మనం చూస్తున్నాం. కొంతమంది జారత్వం చేస్తున్నారు ప్రియమైన మిత్రులారా. ఈ జారత్వం తప్పన్న సంగతి, దేవుడికి ఇష్టం లేదన్న సంగతి, ఈ జారత్వం చేయకూడదన్న సంగతి, జారత్వం వల్ల దేవుడు ఎంతో మందిని హతం చేశాడన్న సంగతి మర్చిపోయారు. ఈ రోజు ఇప్పుడు కూడా జారత్వం చేస్తుంటున్నారు ప్రియమైన మిత్రులారా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా వారికి ఇంట్లో ఇంకా 6 సంవత్సరాలు ఉండగా వారు ఇంకా మరి ఈ జారత్వంలోకి వెళ్ళిపోతున్నారు. తనకు భర్త ఉండగా ఇంకా జారత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అన్నట్లయితే మనం గమనించాలి. చేయి దాటిపోతున్నారు. ఇవన్నీ జరగడానికి కారణం ఇలాంటి యొక్క లేని యొక్క స్థితియే అని చెప్పేసి మనము గమనించాలి ప్రియమైన మిత్రులారా. అలాగే మేము చూసినట్లయితే ఇలా ఎన్నో కోకొలుగా ఈ లోకంలో తప్పుడు వ్యవస్థ, తప్పుడు పనులు, తప్పుడు దాంట్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తాగుడు, తందన నాడు, ఎగరడం, దునకడం, క్లబ్లలో నాటలు చేయడం, ఇలాంటి యొక్క నీచమైన యొక్క పద్ధతులలో ఈ రోజులోకి వెళ్ళిపోయారు ప్రేమికులారా. ఇవంతా ఏంటిది? ఈ యొక్క సేనదయ్యం బట్టి వాడి స్థితి కాదా? ఒకసారి మీరు గమనించాలి. మనం రెండోదిగా మనం చూసినట్టయితే అదే 8వ అధ్యాయం 29వ వచనం చూస్తే విని అనేకులు బంధించినను ఆ సంఖ్యలను తెప్పుకుంటున్నాడు. అవునయ్యా, ఈరోజు ఇలాంటి యొక్క వ్యక్తులకు చాలా మంది బుద్ధి చెప్తున్నారు, చాలా మంది బోధ చేస్తున్నారు. ఇలా తప్పు అని చెప్తున్నారు, ఇలా సారిచాలని దుస్తులు వాడొద్దని చెప్తున్నారు, ఇలాంటి యొక్క తప్పుడు వ్యవస్థ తప్పుడు పనులు చేయొద్దు అని చెప్తున్నారు, ఇలాంటి యొక్క తల్లిదండ్రికి వ్యతిరేకించద్దు అని చెప్తున్నారు, ఇలాంటి యొక్క ఈ యొక్క ఏదైతే నువ్వు తాగుతున్న యొక్క తాగుడున్నో దాని నుండి బయటికి రమ్మని చెప్తున్నాడు, ఏదైతే లంచం తీసుకున్నావు దాంట్లో బయటకు రా అని చెప్తున్నాడు. కోర్టులు ఉన్నాయి, కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తుంటున్నారు. అలాగనే చూసినట్టు ఎన్ని శిక్షలు పడ్డా ఏం చేసినా ఈరోజు అదే తప్పుడు వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు. అలాగే సంఖ్యలతో బంధించిన వాడు దాన్ని తెప్పుకొని వెళ్ళిపోతున్నారు. మన ప్రభుత్వం ఎన్నో మరి కట్టడలు చేస్తుంది, ఎన్నో మరి శిక్షలను అమలు చేస్తుంది. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళను, ఇలాంటి యొక్క మానవంగాలు చేస్తున్న యొక్క వ్యక్తులను, ఇలాంటి దొంగతనం చేస్తున్న వాళ్ళను ఎన్నో జైల్లో వాళ్ళని పెట్టుకున్నారు. ఎన్నో విధంగా వాళ్ళని శిక్షిస్తున్నప్పుడు కూడా ఆ శిక్షకు లోబడకుండా, భయపడకుండా ఇంకనూ తప్పుడు పనులు చేస్తుంటున్న యొక్క జనాలు చాలా మంది మనకు కనబడుతున్నారు. ఎంతమంది సంఖ్యలతో బంధించిన వాడు బంధించలేకపోతున్నాడు, బంధించబడలేకపోతున్నాడు. తెంపుకొని వాడు వెళ్ళిపోతున్నట్టుగా మనకి కనబడుతుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, అరే బిడ్డ తప్పుడు పని చెప్పారు, అరే బిడ్డ తాగకురా, అరే బిడ్డ బీడి తాగకురా, అరే బిడ్డ సిగరెట్ తాగకురా, అరే బిడ్డ బయట పోయి ఈ యొక్క కరోనా సమయంలో బయట పోయి తిరగకురా, అరే బిడ్డ ఇదిగో నువ్వు జాగ్రత్త బిడ్డ అని తల్లిదండ్రులు చెబుతుంటే ఈ రోజు ఇంకా కూడా తప్పుడు వ్యవస్థలో తిరుగుతున్నాయి. ఎవరున్నా ఈ రోజు నువ్వు మారు మనసు పొందుకొని ప్రభు దగ్గర ఇదిగో నువ్వు తప్పుడు యొక్క వ్యవస్థను నువ్వు మానుకో. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క వ్యక్తులు ఎంతో మంది చెప్పినను వాడు మరి దాని నుండి తెంపుకొని వెళ్తున్నాడు. ఎంతమంది చెప్పిన ఈ రోజు ఒకవేళ సేవకుడు చెప్తే వీడికి ఏం తెలుసునని మాట్లాడుకుంటున్నారు ప్రియమైన మిత్రులారా. చెప్పే వాళ్ళను కూడా మరి ఈ రోజు చెప్పలేని పరిస్థితులకి వస్తున్నట్టుగా కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన మిత్రులారా. ఒక వ్యక్తి ఒక గంగలో మరి అటు ఇటు పడవ వేసుకొని ప్యాసింజర్ నడుపుతుండేవాడంట. ఆ వ్యక్తి ఒక రోజు కొంచెం గిరాకీ రావడం లేట్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేసినంటే అదే పడవలో మంచిగా పడుకొని ఉన్నాడంట. పడుకొని తాడుతో దాన్ని కట్టేసి ఒక చెట్టుకు దాంట్లో పడుకొని ఉన్నాడట. పడుకొని ఉన్న తర్వాత ఆ పడవ తాడు తెంపుకొని అది కిందికి వెళ్ళిపోతూ ఉందంట. కిందికి పడవ వెళ్ళిపోతూ ఉంటుంటే అక్కడ కింద ఒడ్డు మీద ఉన్న వాళ్ళందరూ చూసి, అరే బిడ్డ నీ పడవ కొట్టుకుపోతుందిరా, అరే బిడ్డ ఎటుపోతున్నావురా, నువ్వు పడుకున్నావురా అని చెప్పేసి కేకలు వేస్తూ చెప్పుతూ ఉంటే అందులో పడుకునే వ్యక్తి అనుకుంటున్నాడా, ఆహా వీళ్ళు గిరాకీ కొరకు నన్ను లేపుతున్నారేమో, నేను ఇంకా పడుకుంటాను, నేను ఈ గిరాకీ లేకుండా మంచిదే, నేను మంచిగా పడుకుంటాను అనుకున్నాడట ఆ వ్యక్తి. అలాగనే ఈ పడవ కొట్టుకొని ఒక ఎత్తైన ప్రదేశం నుండి కిందికి పడే యొక్క సమయం వచ్చేసిందట. ఒడ్డు ఉన్న వాళ్ళు కేకలు వేస్తూ చెబుతూనే ఉన్నారట. ఎవరి మాటను లెక్క చేయకుండా, ఎవరి మాటను వినకుండా అలాగనే నిద్రపోతున్నాడు. మేలుకు వచ్చిందట. ఆ మేలుకు వచ్చిన తర్వాత ప్రియమైన మిత్రులారా చూస్తే ఇక పైనుండి కింద లోయలో ఆ వాటర్ కిందికి వస్తుంటే అందులో పడి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందట. అప్పుడు కేకలేస్తున్నాడు, అయ్యో నేను చచ్చిపోతున్నాను, అయ్యో నన్ను కాపాడండి అయ్యా అని. ప్రియమైన మిత్రులారా బతుకున్న తర్వాత చెప్తుంటే ఇప్పుడు లేచాడా? ఇదిగో ఈ కొట్టుకొని పోతున్నప్పుడు నీకు సమయం ఉన్న సమయంలో నేను పిలుస్తున్నప్పుడు ఒకవేళ లేచినట్లయితే బాగుండేది కదా. ఈ రోజు ఎంతో మంది నీకు బుద్ధి చెప్తే నువ్వు వింటలేవు, ఎంతో మంది నువ్వు సరిగ్గా మారమంటే నువ్వు వినడం లేదు.
ఎందుకంటే హఠాత్తుగా మరణం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. హఠాత్తుగా నీకు నష్టం వచ్చిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు. ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క వ్యక్తి మంచిగా నిద్రపోతున్నాడు. ఈ రోజు లోకాశంతో నిద్రపోతున్నావు, లోక ఆలోచనలో నిద్రపోతున్నావు, ఈ లోకంలో మరి తాగుడు మత్తుల్లో నిద్రపోతున్నావు, ఈ రోజు పాపంలో నిద్రపోతున్నావు, ఈ రోజు తప్పుడు పనుల్లో నిద్రపోతున్నావు. ఇలాంటి దానిలో నువ్వు ఇంకా నిద్రపోతున్నట్లయితే మేలుకో, తిరిగి మరి ప్రభు నీకు చెప్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి యొక్క వ్యక్తి ప్రభుకి ఎదురు పడ్డట్టయితే బాగుపడతాడు. ఇలాంటి యొక్క వ్యక్తి ప్రభుకు ఎదురు పడవలసిందని నేను మీతో చెప్తున్నాను. ప్రియమైన ఇతను మనం చూసినట్టే అనేక బంధించి పెట్టిన ఆస్తలేడు. తాగిన తర్వాత ప్రేమికుల వస్తువులన్నీ కూడా పగల కొట్టేస్తున్నాడు. మన ఇళ్లలో కూడా చూసినట్టయితే కొంతమంది ఆ వస్తువులు ఈ వస్తువులన్నీ పగల కొడతాడు. ఎందుకు పగల కొడుతున్నాడు వీడు పగలగొట్టడానికి కారణం ఏంటిదని మనం చూసినట్టయితే ఈ వ్యక్తి పగల కొట్టడానికి కారణం ఏంటిదంటే వారి యొక్క దురాత్మ ప్రవేశించి ఉన్నది కనుక ఆ వ్యక్తి ఇలాంటి యొక్క ఆత్మ చొరబడడం ద్వారా, ఇలాంటి తప్పుడే ఆత్మ వల్ల ఉండడం ద్వారా ఈ వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, ఈ రోజుకి ఈ యొక్క చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చేతికి వచ్చిన వస్తువును కూడా కింద ఎత్తేసి పగలగొట్టే వ్యక్తులుగా మరి కనబడుతున్నారు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు పగలగొట్టినాడు? వీనికి మనసు మంచిగా లేదు, ఈయన మానసిక స్థితి బాగా లేదు, ఈయన పద్ధతి బాగా లేదు, అందుకని ఇలా పగలగొట్టినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, కొంతమంది భార్యలను కొడుతున్నారు, కొంతమంది భర్తల మీదకి మరి తిరుగుబాటు చేస్తున్నారు, మరి తిడుతూ ఉంటున్నారు, కొంతమంది తండ్రి మీదకి కొట్టడానికి వెళ్తుంటున్నారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వీనిలో ఈ యొక్క సేన ప్రవేశించింది. ఒకదాని తర్వాత ఒకటి వీడిని పాడు చేస్తుంది. ప్రియమైన మిత్రుడు, ఆ వ్యక్తి చూసిన తర్వాత మనకు అడుగుతుంది, వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? వాడిని చూసిన తర్వాత కోపం వస్తాడు. కానీ నేను అనుకుంటున్నాను, నాకు ఒక వ్యక్తి ఇలా చేస్తుంటే నాకు ఆ వ్యక్తిని కోపం రాదు, నాకు ఏమనిపిస్తుంది? పాపం అనిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రవేశించిన ఆత్మ వల్ల వీడు చేస్తుంటాడు, ఆయనలో ఉన్న దుష్ట ఆత్మ వల్ల ఇక్కడ చెడు చేస్తున్నాడు, వాళ్ళ చెడు ప్రభావం వల్ల వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను గమనిస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్టే మూడవదిగా ఈ వ్యక్తి తన ఇంట్లో ఉండడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత బంధించినా ఇంట్లో ఉండు అంటే ఇంట్లో ఉండడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ ఇంట్లో ఉంటున్నావా? నీ ఇంటికి నువ్వు వస్తున్నావా? నీ ఇంటికి ఏ టైం కూడా వస్తున్నావు? నీ ఇంట్లో ఏ టైం కూడా ఉంటున్నావు? ఉండవలసిన టైంలో నువ్వు ఉంటున్నావా? ఇదిగో రాత్రి అంతా కూడా 12 దాకా సినిమా శ్రీకాకుళం అక్కడిక్కడ తిరిగి తాగుడు అక్కడిక్కడ క్లబ్లలో ఉండేసి తిరిగి నీకు ఇష్టమైన టైంలో నువ్వు ఇంటికి వస్తున్నావా? సరిగ్గా నీ ఇంటిలోకి నువ్వు వస్తలేవంటే, సరిగ్గా నీ ఇంటిలోకి నువ్వు కొట్టలేవంటే ఈరోజు నీకు ఏం పట్టిందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ఈసారి నీకు ఏమైందో నువ్వు ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్రియమైన మిత్రులారా, ఈ వ్యక్తి కూడా తన ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉంటాడంట? సమాధులలో ఉంటాడు. తను చెడ్డ వాళ్ళ మధ్యలో ఉంటాడు. ప్రియమైన మిత్రులారా, ఈ వ్యక్తి మనం గమనించాలి, ఇంట్లో ఉండేవాడు కాదు. వీడు ఉంటున్నది ఎక్కడ? సమాధుల మధ్యలో. సమాధులు గమనించండి. నా ఇంట్లో ఉన్న యొక్క వ్యక్తి నాకు మంచిది కాదు, బయట ఉన్నది మంచిది అని చెప్పేసి బయట యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి సమాధితో సమానం. అలాంటి బయట వాళ్ళు నాకు సహాయం చేస్తారని చెప్పేసి నా తల్లిదానికి కాదు అని చెప్పేసి బయట వాళ్ళ దగ్గర నాకు అన్ని దొరుకుతామని చెప్పేసి వెళుతూ ఉంటే బయట వాళ్ళు నీకు మేలుకరమైన వాళ్ళు కాదు. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు నీకు బయట వాళ్ళు నీకు సమాధి లాంటి వాళ్ళని సంగతి నీకు అర్థం చేసుకో. సమాధిలో ఉన్న శవాలు లాంటి వాళ్ళని నువ్వు మాటను గుర్తు చేసుకో. సమాధిలో యొక్క శవాలు ఈ రోజు నీకు ఏమి మేలు చేయమో, నీకు కీడు తప్ప. ఈ శవాల వాసన మధ్యలో, పుళ్ళు వాసన మధ్యలో, చెడు వాసన మధ్యలో తిరుగుతూ ఉంటున్నావు, కానీ నీ ఇంట్లోకి రావడం లేదు. తిరిగి నీ ఇంట్లోకి నువ్వు రా, తిరిగి నీ ఇంట్లోకి నువ్వు రావాల్సిన వస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యక్తి తన ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా మనకు అగపడుతుంది. అలాగనే కొంతమంది సంఘంలో నుండి కూడా మరి బయటికి వెళ్ళిపోయి ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు. మిత్రులారు, ఇక్కడ మనం చూసినట్లయితే సంఘానికి కొంత సంఘంలో ఉండి సంఘంలో ఎదిగి సంఘము ద్వారా రక్షణలోకి పొంది అలాగనే తన సేవకుడి ద్వారా తన బాప్తిసం తీసుకొని తన సేవకుడికి, తన సంఘానికి, తనతో సంఘ సహవాసానికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రియమైన మిత్రులారా, ఎందుకు వీళ్ళు దూరం అయిపోతున్నారు? అసలు ఒక సంఘంలో రక్షణలోకి వచ్చిన యొక్క వ్యక్తి ఆ సంఘంలో నుండి ఈ వ్యక్తి ఎందుకు దూరం అవుతున్నాడు అని మనం గమనించినట్లయితే ప్రియమైన మిత్రులారా, ఆ దుష్టాత్మ వారిని మరి బయటికి లాగేస్తుంది. ఎందుకంటే తన రక్షింపబడే యొక్క సంఘంలో తను ఉండదు, తన రక్షింపబడే యొక్క సేవకులతో తను మంచిగా ఉండదు, తను యొక్క బాప్తిసం యొక్క సేవకులతో తను బాగా ఉండదు. అది సాధన చేసిన ఒక పన్నాగం అని మీరు గమనించాలి. అలాగనే ఈ వ్యక్తి సంఘంలో మంచి పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, సంఘంలో కలిసి ఉన్నాడు, అలాగనే సేవకులతో కలిసి అన్ని ప్రార్థనలకు వచ్చాడు. కానీ ఏదో చిన్న మాట వల్ల ఈ వ్యక్తి సంఘానికి దూరం అయిపోయాడు.
ఈ వ్యక్తి దూరం అయిపోయి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినట్లు అనగా తన సొంత ఇల్లైన తన సంఘాన్ని విడిచిపెట్టి అలాగా బయటికి వెళ్ళాడు సమాధుల మధ్యలోకి అని మనం గుర్తెరగాలి. ఇలాగా సంఘాలు వదిలిపెట్టున్న వ్యక్తి, సంఘాలు వదిలిపెట్టి వెళ్తున్న యొక్క వ్యక్తులు అందరూ కూడా ఇలాగనే మరి వేరే యొక్క ప్రాంతంకు వెళ్తున్నాను అనుకుంటున్నారు, కానీ అక్కడ బాగుంటది అని అనుకుంటున్నారు. కానీ ప్రియ మిత్రులు, అక్కడ శవాలే అన్న మాట మీరు మర్చిపోవద్దు. ఏదైతే నువ్వు కన్నావో, ఏదైతే నువ్వు రక్షణలోకి తీసుకొచ్చారో, ఏదైతే నిన్ను పెంచి పెద్ద చేశారో, ఏదైతే నీతో చిన్నప్పటి నుండి స్నేహంగా ఉన్నవారు ఉన్నారో వారందరికీ దూరం అవడం అది చాలా తప్పు. ప్రియ మిత్రులారా, ఈ యొక్క సేన దయ్యం పట్టిన వాడు తన అన్నిటికీ దూరం అయిపోయాడు, తన వాళ్ళకు దూరం అయిపోయాడు. ఈరోజు బంధువులకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. తన యొక్క బంధుత్వానికి దూరం అయిపోయి ఎవరో నాకు సహాయం చేస్తారని చివరికి వారు కూడా దూరం అయిపోయిన తర్వాత ఈరోజు మరి శవాల మధ్యలో ఉన్న యొక్క పరిస్థితిని అనుభవిస్తున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు తిరిగి యేసుకు ఎదురు పడమని నీకు మనవి చేస్తున్నాను. తిరిగి ఏదైతే ఈ యొక్క దేని నుండి అయితే నువ్వు బయటకు వచ్చావో దాంట్లో నువ్వు వెళ్ళిపో. ఏ వ్యక్తి అయితే నువ్వు తిరిగి ఏ సంఘాన్ని అయితే దూషించావో, ఏ సంఘం నుండి అయితే దూరం అయ్యో ఆ సంఘానికి నువ్వు వెళ్ళిపో. ఏ యొక్క వ్యక్తిని బాగు చూపించాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను రక్షణలోకి తీసుకొచ్చాడో ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ నువ్వు చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రియ మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఎక్కడ పోయి ఉన్నాడు? తన ఇల్లును వదిలిపెట్టాడు, స్నేహితులను వదిలిపెట్టాడు, సంఘాన్ని వదిలిపెట్టాడు, తనకు కావలసిన యొక్క వ్యక్తులందరూ కూడా వదిలిపోతున్న వ్యక్తులు ఈ సమాజంలో మరి ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ పోయి సంసారం చేస్తున్నట్టు అంటే సమాధుల్లో ప్రేతలతో అనగా సమాధుల్లో వారు సంసారం చేస్తున్నారు. మూయబడిన యొక్క సమాధులో ఆ మురుగు గుండెల్లో వారు మరి సంసారం చేస్తున్నట్టు నువ్వు నివసిస్తున్నది, నువ్వు బయటికి వెళ్ళిపోయి నివాసం చేస్తున్నది సరి అయిందని నీ మనసు అనుకుంటున్నావే, కానీ నీ మనసాక్షి చక్కగా లేక, ఆలోచన చక్కగా లేక అలా అనుకున్నావు. కానీ నువ్వు యేసుకు ఎదురుపడితే తిరిగి నువ్వు ఏ చోటు నుండి వచ్చావో ఆ చోటికి నువ్వు వెళ్ళిపోతావు. అది నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ మిత్రులారా, ఇక్కడ మనం 4వదిగా మనం చూసినట్టయితే 8వ అధ్యాయము దాని 29వ వచనంలో మనం చూసినట్టయితే ప్రియ మిత్రులారా, ఇక్కడ ఉంటుంది అందరినీ వదిలిపెట్టి వెళ్ళాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఈరోజు ఒంటరితనంగా ఉండిపోయాము. ఈరోజు భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, అన్నదమ్ములను పోగొట్టుకొని, స్నేహితులను పోగొట్టుకొని, కుటుంబాలను పోగొట్టుకొని, నీకు నా అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిపోయి నీ ఒంటరిగా నువ్వు గడుపుతూ ఉన్నట్లయితే ఇది సరైనది కాదు. ప్రియ మిత్రుడా, ఇదిగో నీకు ఒక సమాజంలో నీకంటూ మరి ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక మరి భవిష్యత్తు ఉంది, నీకంటూ ఒక మరి బంధుత్వం ఉంది, నీకంటూ ఒక స్నేహితులు ఉన్నారు. తిరిగి నువ్వు ఆ చోటుకి వెళ్ళవచ్చింది. ఈ వ్యక్తి ఒంటరిగా సమాధుల మధ్యలో వాసం చేస్తున్నాడు, సమాధుల్లో సంసారం చేస్తున్నట్టుగా ఒంటరితనంగా కనబడుతుంటున్నవారు ఉన్నారు. ప్రియ మిత్రులారా, ఈ ఒంటరి యొక్క వ్యక్తిని చూస్తే చాలా మంది భయపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వివాహం నేను చేసుకోను, పెళ్లి నేను చేసుకోను అని చెప్పేసి ఇంటికి ఉంటారు. ఆ ఇంటికి నుండి యొక్క వ్యక్తి కనీసం ఇల్లు కిరాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడరండి. ఒంటరికి ఉన్న యొక్క వ్యక్తి ఇల్లు కిరాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కారణం ఎందుకు? ఆ వ్యక్తిని చూస్తే అందరూ భయపడతారు. ఈ వ్యక్తి ఒంటరి కాడు, ఏం చేస్తాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ప్రియ మిత్రులారా, ఈ ఒంటరితనం మంచిదని అనుకోకండి. ఈ ఒంటరితనం ఇతరులకు ప్రమాదకరం. ప్రియ మిత్రులారా, నీ ఒంటరితనం బట్టి నీకు నష్టం. ప్రియ మిత్రుడా, నీ ఒంటరితనం ఇక్కడ చాలా మంది గాయాలు చేస్తుంటున్నాడు ఈ యొక్క వ్యక్తి. ఎందుకంటే ఇతరులకు గాయాలు చేయగలిగిన ఒక వ్యక్తి కనబడుతుంటున్నాడు ఒంటరిగా ఉండి. ఇది రోజు నువ్వు ఒంటరితనంగా ఉన్నట్లయితే, ఒంటరిగా ఆలోచన చేసినట్లయితే, ఒంటరితనం మంచిగా ఉన్నదని కనిపించినట్లయితే, నువ్వు ప్రజల్లోకి కలవడం లేదు, ప్రజల్లోకి ఉండడం లేదు, నీ కుటుంబంలో ఉండడం లేదు. నువ్వు ఒకవేళ కూర్చున్నట్లయితే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నట్లయితే ఆ ఫంక్షన్ లో వెళ్ళి ఒంటరిగా వెళ్ళి నువ్వు ఫంక్షన్ లో అటెండ్ అయ్యి తిరిగి నువ్వు ఒక్కడిగా వెళ్ళిపోతున్నావు. నీవు దీంతో వచ్చిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఒంటరితనం అనేది సరి కాదని నువ్వు గమనించాలి. ప్రేమికులు, ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. అదొక వ్యక్తి చివరికి యేసయ్యకు ఎదురుపడ్డాడు. ప్రయాసలా ప్రేమికుడా, ఏ వ్యక్తి అయినా, ఎలాంటి ఒక వ్యక్తి అయినా, ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయినా, ఎలాంటి సేన దయ్యము పట్టిన యొక్క వ్యక్తి అయినా, సేన అంటే విత్తు మరి 2000కు పైగా మరి దయ్యములు అని అర్థం. ప్రేమికులరా, ఇలాంటి యొక్క విపరీతమైన యొక్క ఆత్మలు కలిగి ఆ విపరీతమైన యొక్క బాధల్లో ఉంటున్న వ్యక్తి, విపరీతమైన యొక్క రోగంలో ఉంటున్న వ్యక్తి, విపరీతమైన యొక్క శక్తులు, విపరీతమైన ఆత్మలు, విపరీతమైన యొక్క బాధల్లోకి గురైన ఈ వ్యక్తి ఎవరు ఆధారం లేదు. ఆ వ్యక్తికి ఎవరు దగ్గర సహాయం చేయడం లేదు. అందరూ వదులుకున్నారు, కుటుంబీకులు వదులుకున్నారు, ఆశలన్నీ అడివాశలైపోయాయి. చివరికి యేసుకు ఎదురుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆ యేసు మాత్రమే రక్షించగలవాడు. యేసు మాత్రమే తిరిగి ఇంటికి నడిపించేవాడు. యేసు మాత్రమే తిరిగి నీ యొక్క యావదాస్తులోకి నిన్ను నడిపించేవాడు. యేసు మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు మాత్రమే ప్రియమిత్రులారా. అందుకొరకే ఈ వ్యక్తి యేసుకు ఎదురుపడ్డాడు. యేసు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న నీ దగ్గరికి యేసు రాబోతున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్న యేసు నీ దగ్గరికి వస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్న యేసు నన్ను కరుణించమని రక్షించమని అడిగినట్లయితే ఆయన రక్షించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యేసుకి ఎదురుపడగా ఏం జరిగిందో ఇక్కడ చూసి మనం ముగించుకుందాం ప్రియమిత్రులారా. సేనా ప్రభు, మమ్మల్ని పాతాళంలో కాని పొమ్మంటున్నావా? ఆజ్ఞాపించద్దు. అదిగో ఆ పందిరి మందలోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు. దెయ్యాలు అతను వదిలి వెళ్ళి అక్కడ మేచిన పందుల్లో ప్రవేశించాయి. నీవెక్కడికి వెళ్ళినా నీతోనే వచ్చేస్తా. నన్ను నీతోనే ఉండని. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. దేవుడు నీకు చేసిన మేలు తెలియచెప్పు. ఇక్కడ యేసుకు ఎదురు రాగానే ఆ దయ్యములను ఆజ్ఞాపించి బయటకు వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టంగా ఇందులో మార్పు జరిగింది. మొదటిగా అంటే హఠాత్తుగా ఒక చెడ్డ వ్యక్తి హఠాత్తుగా మార్పు జరిగి ఒక మంచి వ్యక్తిగా మరి కనబడుతున్నాడు. రెండవది ఇతను వస్త్రాలను ధరించుకున్నాడు. ఇంతకుముందు బట్టలు లేవు చూస్తుంటే మన మర్యాద లేదు, లక్ష తీసుకుని తప్పు లేదు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసును కలిగాడో, యేసుకి ఎదురు పడ్డాడో ఇతనికి మార్పు రావడమే కాదండి, ఇతను బట్టలు ధరించుకున్నాడు. సమాజంలో తన ఇలువను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థమవుతుంది. మూడవదిగా యేసయ్య పాదముల దగ్గరికి వచ్చాడు. యేసయ్య పాదముల దగ్గర సమస్తము నింపేస్తున్నారు. యేసు దగ్గరికి యేసయ్య దగ్గరికి వచ్చేసి ఆయన ఆరాధనలు ఆయన యొక్క పాదముల దగ్గర మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్టయితే ఏ ఇంటి నుండి వెళ్ళొచ్చాడో ఆ ఇంటికి తిరిగి వెళ్ళాడు ఈ యొక్క వ్యక్తి. ప్రియమిత్రుడు తన ఇంటికి అనగా వదిలిపెట్టేసిన ఇంటికి వెళ్ళాడు. ప్రియమిత్రుడు నీ తల్లిని నువ్వు వదిలిపెట్టేసినేమో, నీ భార్యను వదిలిపెట్టేసేమో, నీ భర్తను వదిలిపెట్టేసేమో, నీ కొడుకులను వదిలిపెట్టేసేమో, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఒంటరిగా ఉండి రూము తీసుకుంటున్నావేమో. ఈ రోజు తిరిగి నువ్వు మళ్ళీ ఆ చోటికి వెళ్ళవలసిందే. ఈ రోజు నువ్వు అక్కడికి వెళ్తే ఇదిగో నీ స్థితి బాగా కాబోతుంది. ప్రియమిత్రులారా, ఇదిగో నువ్వు మొదటి ఆనందాన్ని వల్ల నువ్వు చూస్తావు, మొదటి సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఇక్కడ చూసినట్టే ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఐదవదిగా చూసినట్లయితే అతను తన ఊరిలోకి వెళ్ళాడు. తన ఊరిలో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. తన ఊరితో కలిసి ఉండడం మొదలు పెట్టాడు. ఊరు వాళ్ళతో కలిసి మొదలు పెట్టాడు. ఈ రోజు నువ్వు నీ ఊరితో నువ్వు కలిసి ఉంటున్నావా? నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉంటున్నావా? అందరితో కలిసి ఉంటే ఐక్యత చాలా మంచిది ప్రియమిత్రులారా. ఇలా తను కుటుంబంతో, ఊరితో, స్నేహితులతో, సంఘంతో కలిసి బ్రతకడం మొదలు పెట్టాడు. ఇది అంటే యేసు ఎదురు పడితే, మన యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే, యేసయ్యను అంగీకరిస్తే, యేసు ప్రభువు నా రక్షకుడని నువ్వు అంగీకరించినట్లయితే ఆయన మాత్రమే నిన్ను విడిపించి నిన్ను ఆనందములోకి తీసుకుని వెళ్ళేవాడు. ఇటు మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.